కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఏమని రాసింది అక్కడ? విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఒక దానిని ఒక వ్యక్తి అత్యధికంగా అపేక్షిస్తుంటే, అత్యధికంగా దాని మీదే మనసు పెట్టుకుంటే, దాని కొరకే ఎదురు చూస్తుంటే దానిని విగ్రహారాధన అంటారని మాటలు చెప్పాడు దేవుడు. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఒకడు ధనాపేక్షను కలిగిన వాడైతే అతడు ధనాన్ని ఆరాధిస్తున్నట్లట. అంతే కదా, ఒకడు ధనాన్ని ఆపేక్షిస్తే వాడు ధనాన్ని ఆరాధిస్తున్నట్టు. అప్పుడు వాడు ఏమవ్వాలి? ఇందాక చెప్పిన ప్రకారం ధనాన్ని ఆరాధించేవాడు ధనం వంటి వాడిగా అయిపోవాలి. ధనాన్ని ఆరాధించేవాడు, విగ్రహాన్ని ఆరాధించేవాడు విగ్రహం వంటి వాడు అయితే, ధనాన్ని ఆరాధించేవాడు ధనం వంటి వాడు అవ్వాలి. ఇప్పుడు ధనాపేక్ష కోసం మాట్లాడుకుందాం. మొదటి విషయం మనకి ఈరోజు రొట్టెవేరు కొంచెం షార్ట్గా చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, ధనాపేక్ష వేరు, ధనార్జన వేరు. ధనార్జన అంటే ధనాన్ని సంపాదించుకోవడం, అది తప్పు కాదు. అందరికీ డబ్బు అవసరం, అందరూ డబ్బు సంపాదించుకోవాలి. ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ధనవంతులు అయిపోవాలి, ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలి, దాచేసుకోవాలి, ఆస్తులు కొనుక్కోవాలని కోరిక. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దీన్ని ధనాపేక్ష అంటారు. నీకు అవసరానికి బట్టి సంపాదించుకోవడం, సంపాదించిన దాన్ని బట్టి సంతృప్తిగా ఉండడం, మళ్ళీ సంపాదించుకోవడం, దాన్ని ఖర్చు పెట్టుకోవడం, ఇది ధనార్జన. అది మనకు అవసరం. ధనాపేక్ష అంటే అర్థం ఏంటంటే ఇంకా ఎప్పుడు ఏ మూల నుంచి డబ్బులు మనకు అవకాశం దొరుకుతుంది, ఎలా సంపాదించాలి, ఎలా దాయాలి, ఎలా పెంచాలి అని ఆలోచిస్తారట. అలా ధనాపేక్ష గల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విగ్రహారాధికులు. విగ్రహారాధికులు. బైబిల్ చెప్తుంది ఏ విగ్రహారాధికుడికి పరలోకంలో చోట్లేదు. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే, ధనాపేక్ష గలవాడు ధనం వంటి వాడైపోతాడు. ధనాపేక్ష గలవాడు ధనం వంటి వాడిగా మారిపోతాడు. ఏంటి ధనం? ఏంటి ధనం యొక్క ప్రత్యేకత? ఏంటి అంటే, నీవు ఒక 2 రూపాయల కాసుని ఒక 5 సంవత్సరాలు నీ దగ్గర దాయి, తర్వాత కొట్టోడి దగ్గరికి ఇస్తానంటే అది 5 ఏళ్ళు నీతో ఉన్నాను కదా, నీతో ఉంటానంటదా? ఆ దగ్గరికి పోతే మామూలుగా. డబ్బుకి రిలేషన్స్ తెలియదు, డబ్బుకి సంబంధ బాంధవ్యాలు తెలియదు, దానికి ఎవరితోనూ సంబంధం లేదు, అది ఎక్కడికైనా వెళ్తుంది. డబ్బు యొక్క ఒక లక్షణం, దానికి రిలేషన్స్ ఉండవు. ఇప్పుడు డబ్బును ఆరాధించేవాడు డబ్బు వంటి వాడు అవుతాడు. చూసారా, మీరు గమనించారా? బామ్మర్దిని మోసం చేస్తాడు డబ్బుల కోసం, చిన్నాన్న మోసం చేస్తాడు డబ్బుల కోసం, నాన్నతో అబద్ధాలు చెప్తారు డబ్బుల కోసం, అమ్మని చంపేస్తారు డబ్బుల కోసం, ఆస్తి కోసం ఇంకోటి ఏదైనా చేస్తారు, డబ్బు కోసం స్నేహితులను మోసం చేస్తారు. కారణం ఏంటి చెప్పనా? డబ్బుకి సంబంధ బాంధవ్యాలు లేనట్లుగా డబ్బును పూజించే వాడికి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఇక్కడ ఎవరైనా డబ్బు కోసం, డబ్బు దాయడం కోసం, డబ్బు సంపాదించుకోవడం కోసం రిలేషన్స్ని లెక్క చేయని వాడిగా, సంబంధ బాంధవ్యాల కంటే డబ్బుకి ఎక్కువ విలువ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే వాడు డబ్బును ఆరాధిస్తున్న విగ్రహం.